హాయ్ హలో నమస్తే అండి. నేను మీ గాయత్రి కదంబాల. ఓ రాజకీయ సభ పెట్టాలంటే ఏ రాజకీయ పార్టీ అయినా 10 రోజుల సమయం తీసుకుంటుంది. సో ఈ 10 రోజుల సమయం ఎందుకంటే అటు స్టేజ్ ఏర్పాటుకు గానీ, ఇటు జన సమీకరణానికి గానీ ఇంత సమయం అయితే తీసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ వైసీపీ పార్టీ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళడానికి ఈ 10 రోజుల సమయం అయితే తీసుకుంటూ ఉన్నారు. సో మొన్న ఈ మధ్యన ఏపీలో లిక్కర్ స్కామ్ ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఈ లిక్కర్ స్కామ్లో వైసీపీ నాయకులు చాలా మందిని అరెస్ట్ చేశారు. సో ముఖ్యంగా చూస్తూ ఉంటే మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు కూడా. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పరామర్శించిందే లేదు. సో ఆ విషయంలో మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవట్లేదు అన్న చర్చ కూడా నడుస్తూ ఉందన్నమాట. సో అలాగే తన వద్ద పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అలాగే ధనంజయ రెడ్డి గారిని కూడా ఆయన పరామర్శించిందే లేదు. సో ఇలాంటి విమర్శలు అయితే ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు. సో వీటన్నిటిని కవర్ చేయడానికి ఆయన మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఈ ఆగస్టు 25న డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట. సో ఆ రోజున ఆయన వెళ్ళి రాజమండ్రి జైల్లో ఆయన్ని పరామర్శిస్తారు. సో ఈ వైసీపీకి ప్రజల్లో ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 10 రోజుల సమయం కూడా ఎందుకు తీసుకున్నారు, ఈ జన సమీకరణానికి, అదేవిధంగా స్టేజ్ ఒక సభ ఏర్పాటు చేస్తే అక్కడ మాట్లాడే వాళ్ళకి స్కిట్లు స్పీచ్లు ఇచ్చే వాళ్ళకి కొంచెం టైం రెడీ అవ్వడానికి టైం కావాలి కదా, అందుకే ఈ 10 రోజుల సమయం తీసుకుంటున్నారంటూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా యాత్రలకు కానీ లేకపోతే ఏమైనా సభలు కానీ పెట్టేటప్పుడు జన సమూహం ఉండేటట్టు చూసుకుంటారు, చుట్టూరా జనం ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారనమాట. సో అదే విధంగా ఇక్కడ రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక సభ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ 10 రోజుల గ్యాప్ కూడా ఎందుకు తీసుకున్నారంటే జన సమీకరణానికి కోసం మాత్రమే తీసుకున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది.